హాయ్ అండి, అందరికీ నమస్తే. నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా ఇంట్లో శివుని పూజ చేసుకున్నాను. అలాగే నారికేళ్ల దీపంతో దేవుడికి ఆరాధించాను. నారికేళ్ల దీపం ఎలా పెట్టుకోవాలి అంటే దేనికి సంకేతం అంటే ఈ వీడియోలో ఉంటుంది, చూసేయండి. నారికేళ్ల దీపం అనేది ఒక కొబ్బరికాయ తీసుకొని బాగా చక్కగా పగిలేలాగా కొట్టుకొని దానికి జుట్టు ఉండే పక్క తీసేసి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని 3 ఒత్తులతో దేవుడికి దీపారాధన చేసుకోవాలి. అది దేనికి సంకేతం అంటే పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి జరుగుతుంది, బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలు కలుగుతుంది, అలాగే అప్పుల బాధలతో ఉన్న వాళ్ళకి అప్పులు తీరిపోతుంది, అదే ఇంట్లో సమస్యలు ఉన్న వాళ్ళకి సమస్యలు తీరిపోతుంది, అలాగే ఇతర సమస్యలు నరదిష్టి కానీ ఇతర సమస్యలు చాలా మంచి జరుగుతుంది, అన్నీ తీరిపోతుంది. మీరు కూడా ఒకసారి ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే దేవుడికి నేను పెట్టిన ప్రసాదాలు 4 రకాల పండ్లు పెట్టాను, 2 రకాల ప్రసాదాలు చేశాను. ఒకటి బెల్లమన్నం చేశాను, ఇంకొకటి ప్రసాదం పులుసన్నం చేశాను. మీ దగ్గర అది కూడా అందుబాటులో లేదు అనుకుంటే మీరు చేయలేకపోతున్నారు, ఓన్లీ ఈ ఫ్రూట్స్ మాత్రం పెట్టుకొని అలా చేసుకోండి. లేదు అది కూడా ఫ్రూట్స్ కూడా లేదు, లేదా పెసరపప్పు ఉంటుంది కదా, కొంచెం నానబెట్టుకొని కొంచెం నీళ్ళల్లో వేసి ఒక 1 అవర్ లాగా నానించిన తర్వాత అదే కొంచెం బెల్లం వేసి అదే దేవుడికి ప్రసాదంగా ఇవ్వచ్చు. మనకు తోచినంత పెట్టుకోవచ్చు అండి, దేవుడేమీ మనల్ని అడిగేదేం లేదు. మనకి తోచినంత మనకి ఏది అందుబాటులో ఉంటుందో అది దేవుడికి ఇచ్చుకోవచ్చు మనం. అదే ఈ దీపాన్ని ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా గుడి దగ్గర అయినా పెట్టుకోవచ్చు. ఎక్కువ కార్తీక మాసంలో ఎక్కువ ఈ నారికేళ్ల దీపం అనేది ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు. కానీ మామూలు టైంలో కూడా మనకి మనం ఇంట్లో అయినా కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చేస్తున్నందుకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.